చిగురు పచ్చడి చూడండి ఎంత బాగుందో, చూస్తుంటేనే నోరూరుతుంది. ఇది చాలా హెల్త్కి కూడా చాలా మంచిదండి. ఇది చపాతీలో తినొచ్చు, రైస్లో తినొచ్చు, రోటీస్లో కూడా తినొచ్చు. చాలా బాగుంటుంది. మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. ఇప్పుడు ఈ చింత చిగురు పచ్చడి ఎలా తయారు చేసుకోవాలో చూద్దాము. హాయ్, నమస్తే అండి. ఈరోజు మనము చింత చిగురు పచ్చడి చేసుకుందాము. దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాము. ఇక్కడ నేను చింత చిగురు ఒక 100 గ్రామ్ తీసుకున్నాను. సాల్ట్ 1 టేబుల్ స్పూన్, ఎల్లిపాయలు 10, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, హాఫ్ కప్పు పల్లీలు, 1 కప్పు పచ్చిమిర్చి, కరివేపాకు, పోపు కొరకు కొంచెం శనగపప్పు, ఆవాలు, జీలకర్ర. ముందుగా స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద ఒక పాన్ పెట్టుకుందాము. పెట్టుకొని ఫస్ట్ పల్లీలు రోస్ట్ చేసుకుందాము. పల్లీలు కొంచెం బ్రౌన్ కలర్ వచ్చాయి కదా, ఇప్పుడు మనం పచ్చిమిర్చి కూడా వేసి ఇలా కొంచెం బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటూ ఉందాము. ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేద్దాం. ఈ ఆయిల్లో పచ్చిమిర్చి ఫ్రై అయితే మంచి టేస్ట్ వస్తుంది. అందుకని పచ్చిమిర్చి వేగేటప్పుడు కొంచెం ఆయిల్ వేసుకుందాం. ఇప్పుడు ఈ పచ్చిమిర్చి పల్లీలు మంచిగా రోస్ట్ అయినాయి కదా, తీసి ఒక బౌల్లో సర్వ్ చేసుకుందాము. మళ్ళీ ఇదే పాన్ పెట్టుకొని ఒక 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసి ఈ చింత చిగురు వేసి మొత్తం ఫ్రై చేద్దాం మంచిగా. చూడండి, చింత చిగురు మొత్తం వేసాను కదా, ఇలా మంచిగా ఫ్రై చేసుకుందాం. పచ్చి వాసన పోయే వరకు, పచ్చి మొత్తం పోయే వరకు మంచిగా ఇలాగా రోస్ట్ చేసుకుందాము. రోస్ట్ అంటే మొత్తం కరకరలాడేలాగా ఉండొద్దు, సాఫ్ట్ అయిపోవాలి. ఒక 2 మినిట్స్ ఇలా కలియపెట్టుకుంటూనే ఉందాము. చింత చిగురు మొత్తం సాఫ్ట్ అయింది కదా, ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని ఈ పచ్చిమిర్చి పల్లీలు వేపాము కదా, మంచిగా ఇవన్నీ వేసి మిక్సీకి పట్టుకుందాము. మిక్సీకి వేసుకున్నాము కదా, ఇప్పుడు మనము ఈ చింత చిగురు ఫ్రై అయింది కూడా వేసి మిక్సీలో మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఈ చింత చిగురు ఫ్రై చేసుకునేది కూడా వేసాము కదా, ఇప్పుడు మనము సాల్టు, ఎల్లిపాయలు, జీలకర్ర ఇవి కూడా వేసేసి మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. చూడండి, చింత చిగురు కూడా వేసిన తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకున్నాం కదా, పచ్చడి రెడీ అయిపోయింది. ఇప్పుడు మనము ఈ పచ్చడికు పోపు పెట్టుకుందాము. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక బౌల్ పెట్టుకొని ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ కొంచెం వేడైన తర్వాత ఇప్పుడు ఆయిల్ కొంచెం వేడైంది కదా, ఒక 2 ఎండుమిర్చి వేద్దాము. అలాగే మినపప్పు, జీలకర్ర, ఆవాలు. కొంచెం లైట్గా ఫ్రై అయిన తర్వాత జీలకర్ర మొత్తం చిట్పట్ అంటుంది కదా, ఇప్పుడు కరివేపాకు వేసేద్దాం లాస్ట్లో. కరివేపాకు కూడా చిట్పెట్టమన్నది కదా, ఇప్పుడు లాస్ట్లో కొంచెం పసుపు వేద్దాము. ఇంతకుముందు పచ్చిమిర్చి ఫ్రై అయ్యేటప్పుడు వేసాము కదా, మళ్ళీ ఇప్పుడు కూడా పోపులో వేస్తే ఈ పచ్చడి అనేది మంచి కలర్ఫుల్గా వస్తుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంటుంది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేద్దాం. స్టవ్ ఆఫ్ చేసేసి ఈ పచ్చడిని పోపులో వేద్దాము. చూడండి, చింత చిగురు పప్పులో మనము
పోపు కూడా వేసుకున్నాం కదా, ఇంతేనండి, అయిపోయింది. చాలా బాగుంటుందండి, మనకి హెల్త్కి కూడా చాలా మంచిది ఇది చపాతీలు తినొచ్చు, రోటీలు తినొచ్చు, అలాగే రైస్లో కూడా తినొచ్చు. చాలా టేస్ట్ ఉంటుంది. మనకు ఒక 1 వీక్ కూడా నిల్వ కూడా ఉంటుంది. మనము చింతపండు కూడా వేసుకోలేదు. ఈ చింత చిగురులోని పులుపు ఉంటుంది కాబట్టి చింతపండు వేసుకోలేదు. ఆ పులుపుతోని చట్నీ చాలా టేస్ట్ వస్తుంది. నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, కామెంట్ బాక్స్లో కామెంట్స్ పెట్టండి. థ్యాంక్ యూ.